యంత్రాలు అవన్నీను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యంత్రం. యంత్రాలు మంచిదేను. ఓకే. మంత్రాల కంటే స్ట్రాంగ్ ఇస్ యంత్రం. ఓకే. ఓకే, యంత్రం మంచిదే, కానీ యంత్రాలు చాలా ఎక్స్పెన్సివ్. మ్మ్. ఈ కాలంలో నడుస్తున్న యంత్రాలు లక్షల మీద ఉంటుంది. అవునండి, అవును, యంత్రాలు ఎక్స్పెన్సివ్, అందరూ ఎఫోర్డ్ చేయలేరండి. అవును. అందుకోసం సింపుల్ సైంటిఫిక్ వాస్తులో మేము ఇస్తున్న రెమెడీస్ చాలా పాకెట్ ఫ్రెండ్లీ. పాకెట్ ఫ్రెండ్లీ అంటే సపోజ్ ఒక యంత్రం మీరు కొనుక్కున్నారు, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ప్లీజ్. 2 లక్షలు అయింది అనుకోండి. అవును. అందరూ 2 లక్షల యంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎఫోర్డ్ చేయలేరు. అవును. అదే మీకు ఏ రెమెడీ అయినా 200 300లో అయింది అనుకోండి, చాలా హ్యాపీ. మీ ఫోటో కూడా పెట్టుకుంటారు అక్కడ అమ్మయ్య. అంతక్కర్లేదు, కానీ ఆ రెమెడీస్ చవకలో అవుతుంది. ఎందుకంటే మేడం నేను చెప్తున్నా కదా, ఎవరైనా వాస్తు పండిట్ని మన ఇంటికి పిలిచాము అంటే మీరు అన్నట్టుగా 2 లక్షల నుంచి 5 లక్షలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఏదో రకంగా పగలగొట్టించడమో లేదంటే యాడ్ చేయడమో ఏదో చేసి మొత్తానికి 1-2 లక్షలు అయితే గ్యారంటీ. అది లేకుండా అంటే ఒక ప్రాపర్ ఇంటి అంతటికి తీసుకుంటే 4 నుంచి 5 వేలు మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చెప్తున్నా. ఓకే. తీసుకుంటే ఇల్లు అంతటిది రెమెడీస్ అయిపోతుంది. ఓకే. కానీ అగైన్ ఇది రెమెడీస్ గురించి, నా కన్సల్టేషన్ ఇట్స్ డజంట్ కమ్ అండర్. ఎస్, చాలా మంది ఏమనుకుంటారంటే మీ కన్సల్టేషన్ ఫీజు రెమెడీస్ ఖర్చు అంతా ఒకటే అనుకుంటారు. సో ఆ బ్రేకప్ చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలాగా. అది కాదండి. ఫస్ట్ అంటే నా కన్సల్టేషన్ వేరు, రెమెడీస్ వేరు. నా కన్సల్టేషన్ ఎందుకంటే నాకు ఫస్ట్ వెళ్ళి చూసి దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఏ వాస్తు దోషాలు ఉన్నాయో అవన్నీ చూసి అట్లీస్ట్ 3 to 4 days ఒక కేసు మీద అవుతుంది. అనలైజ్ అన్ని రకాలుగా అనలైజ్ చేసి వాళ్ళకి సూటబుల్ అయిన రెమెడీసే ఇవ్వాలి. రెమెడీస్ కాస్ట్ వేరు, కన్సల్టేషన్ కాస్ట్ వేరు. ఇంకొకటి కూడా చెప్పాలి మ్యామ్, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటారు రైట్. సో హైదరాబాద్ నుంచి మీరు వైజాగ్లో ఉన్నారు, మీ దగ్గరికి రావాలి అంటే అదే కాస్ట్ ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే దాంట్లో మళ్ళీ ప్రయాణం, మళ్ళీ వసతి, ఇవన్నీ కూడా కలుస్తాయి. సో మీకు తెలిసే ఉంటుందని ఒకసారి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు పోయినసారి. అంతనా అంటే మేడం రావడం పోవడం ఈ ఖర్చులు కూడా అందులో ఉంటాయి, వసతి కూడా ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్స్పెన్సివ్ అవుతుంది. కానీ నేను ఒక్కటే మనుషులకి అంటానండి, ఇప్పుడు సపోజ్ యుఎస్, కెనడా అయినా యూకే అయినా వాస్తు చేస్తున్నప్పుడు ప్రతి మాట అక్కడ వెళ్ళి చేయలేం కదా. సో అది కాకుండా ఆన్లైన్ కన్సల్టెన్సీ అని ఉంటుందండి. ఆన్లైన్ కన్సల్టెన్సీ సేమ్ అదే ఎఫెక్ట్ దొరుకుతుంది పర్సనల్ గా వెళ్ళి. ఒక్క మాట మనం పర్సనల్ గా చాలా మంది ఎఫోర్డ్ చేయలేరు. సో నేను వాళ్ళకి వస్తామని సజెస్ట్ చేస్తాను, నన్ను అక్కడ అంత దూరం పిలిచి కంట మీరు పంపించండి, మీ ఇంటి వీడియో పంపించండి, మీ ఇంటి లేఅవుట్ పంపించండి, ప్లస్ మీ కరెంట్ లొకేషన్, ఈ 3 ఉంటే ఆన్లైన్ కన్సల్టెన్సీ ఈజీగా అక్కడ వచ్చి నేను చేసిన ఎఫెక్టే వస్తుంది. అంత ఖర్చు అవ్వదు. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడం. మనుషులు అనుకుంటారు వెళ్ళి చూస్తేనే దానికి ఎఫెక్ట్, కానీ అది కాదండి. అంటే యుఎస్, కెనడా, యూకే అవన్నీ ప్రతి నెల వెళ్ళడం కదా, ఏదో ఏడాదికి ఒక మాట వెళ్తే చూడొచ్చు. కానీ అక్కడ కన్సల్టేషన్ అది అక్కడ కంటిన్యూస్ గా నడుస్తుంది. అలాంటప్పుడు ఆన్లైన్ చేస్తాం, ఆన్లైన్ కూడా అంతే ఎఫెక్టివ్. సో ఆన్లైన్ కన్సల్టెన్సీని మీరు తక్కువగా తీసుకోవద్దు, ఆన్లైన్ కన్సల్టెన్సీ కూడా ఎఫెక్టివే. ఇండియాలో కూడాను హైదరాబాద్ దూరంగా ఉన్న వాళ్ళు ఆన్లైన్ కన్సల్టెన్సీ తీసుకోగలరు. దానికి మీకు అదే రిజల్ట్ వస్తుంది. అది నా బాధ్యత, మీకు అదే సేమ్ రిజల్ట్ ఇవ్వడం. ఎంత మంచిగా మేడం, చూసారా, మీతో ఖర్చు పెట్టకుండా చీప్గా ఎలా అయిపోవాలనే ప్లాన్ చేస్తున్నారు. సంతోషం మ్యామ్ నిజంగా. ఇంకొకటి మ్యామ్, సరే ఇప్పుడు అంతా హైదరాబాద్ అయినా ఎక్కడైనా మెట్రో సిటీస్, 2 tier సిటీస్, ఎక్కడ పోయినా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. సో దాని మెయిన్ డోర్లు, గేట్లు అవన్నీ మనం మార్చలేము, ఏం చేయలేము. మరి అలాంటప్పుడు మీ సైంటిఫిక్ వాస్తు ఈ అపార్ట్మెంట్లలో పనిచేస్తుందా? అంటే ఈ మోడర్న్ కన్స్ట్రక్షన్ స్టైల్కి అడాప్ట్ అవుతుందా? సైంటిఫిక్ వాస్తు మోడర్న్ కన్సల్టేషన్ అంటే మోడర్న్ వాస్తు కన్సల్టేషన్కి చాలా చాలా యూస్ఫుల్ అండి. ఇది ఏది పగలగొట్టకుండా, అంటే సపోజ్ కట్స్ వచ్చినా, ఎక్స్టెన్షన్ వచ్చినా దానికి రెమెడీ ఉంది తీసుకోవడం. ఓకే మీకు కట్ వచ్చింది, అదంతా కూలగొట్టి మళ్ళీ అది ఫిల్ చేయండి అని అనం, దానికి వేరే వేరే రెమెడీస్ ఇస్తాం. ఇప్పుడు ప్రతి డైరెక్షన్ లో 8 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయండి. సపోజ్ ఈస్ట్ లో E1, E2, E3, E8 అలా ఉంటుంది. ప్రతి డైరెక్షన్లో ఉంటుంది. ఈస్ట్లో, నార్త్లో, వెస్ట్లో
అట్లీస్ట్ 4-5 ఎంట్రీ పాయింట్స్ మంచిది ఉంటుంది. ఓకే. కానీ సౌత్ వైపు వచ్చేసరికి ఓన్లీ 2 ఎంట్రీ పాయింట్స్ ఆర్ గుడ్. అచ్చా. సౌత్ ఎంట్రన్స్ ఎవరిదైనా ఇల్లు ఉందనుకోండి, చాలా మంది వాళ్ళు చాలా భయపడతారు, అయ్యో మాది సౌత్ ఎంట్రన్స్ ఉంది. అసలు అది అమ్ముడు పోక చాలా ఇబ్బంది పడ్డ ఫ్రెండ్స్ కూడా నాకు తెలుసు. సో వాటికి రెమెడీస్ ఇస్తాం. సౌత్ వెస్ట్ ఒక్కటే అవ్వకుండా చూసుకుంటే పర్లేదు. సౌత్ వెస్ట్ ఎంట్రీ లేకుండా చూడాలి. సౌత్ ఎంట్రన్స్ కి దానికి అంటే రెమెడీస్ ఉన్నాయి. ప్రాపర్గా సౌత్ డైరెక్షన్లో కానీ మనం మెజర్ చేసి అక్కడ అంటే మెయిన్ ఎంట్రన్స్ ఇస్తే మనీ విల్ ఫ్లో లైక్ ఎనీథింగ్. అందుకోసం అది ప్రాపర్గా మీరు డైరెక్షన్ చూసుకుని, సౌతే మీ ఎంట్రన్స్ అవుతే డైరెక్షన్ సరిగ్గా చూసుకుని ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ వాస్తు వాళ్ళతో కన్సల్ట్ చేసి ఆ మెయిన్ డోర్ ఎంట్రీ తీసుకోండి. అది ఇండివిజువల్ హౌస్కి. అదే ఫ్లాట్లో అయితే ఏం చేయలేము, ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దానికి రెమెడీ సరిపోతుంది. మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రేక్షకులు ఒకటే గొడవ ఏంటంటే, మేడం ఆన్లైన్ ఈ సైంటిఫిక్ వాస్తు కోర్స్ అనేది స్టార్ట్ చేశారు కదా, కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మేము ఎట్లా జాయిన్ అవ్వాలి, ఇదే గోల మాకు చాలా కాల్స్. కొత్త బ్యాచ్ 24th జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండి. సో అది ఇంట్రడక్టరీ క్లాస్ 24th జూన్ అంటే వెడ్నెస్డే అవుతుంది. వీకెండ్ క్లాసెస్ వీక్కి 2 days, సాటర్డే సండే ఎవ్రీ వీకెండ్ 2 classes అవుతుంది. అందుకోసం ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఈవినింగ్ అప్పుడు యుఎస్ అండ్ కెనడా యూకే వాళ్ళు కూడాను కనెక్ట్ అవ్వాలి అంటే ఈవినింగ్ క్లాసెసే కాబట్టి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ టైం అక్కడ జూమ్లో అవుతుంది. ఆన్లైన్ క్లాసెసే కాబట్టి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. వీకెండ్ క్లాసెస్ 2.5 months దండి. అది ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ వస్తుంది. థియరిటికల్ కాకుండా, థియరిటికల్ 30% అవుతుంది, 70% ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అవుతుంది. అంటే పాత కేస్ స్టడీస్ అన్నీను, కేస్ స్టడీస్తో ప్రతిదీ రెఫరెన్సెస్తో, కేస్ స్టడీస్తో వాళ్ళకి చాలా వర్క్ మెటీరియల్స్ ఇచ్చి, అంటే ఎగ్జాంపుల్స్లో ఒక కేస్ స్టడీ ఇచ్చి, ఈ కేస్ స్టడీలో ఏ ప్రాబ్లం ఉంది, దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు, దీన్ని మీరు క్లయింట్తో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, అలా ప్రతిదీ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అవుతుంది క్లాస్లో. అంటే ఇలా కూడా చెప్తారా మేడం, ముఖేష్ అంబానీ బాగుపడడానికి యాంటిల్లా ఎంత ఉపయోగపడుతుంది, అనిల్ అంబానీ పాడైపోవడానికి, ఇట్లాంటివి కూడా ఉంటాయా? చాలా ఉంటాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుని వాళ్ళ ఇంటి వాస్తు, అంటే ఏ క్లయింట్ దైనా ఇంటి వాస్తు చూపిస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర పర్మిషన్, ప్రైవసీ రీజన్స్ ఉంటాయి కదా, వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ ఇంటి వాస్తు పెట్టి ఒక గుడ్ ఎగ్జాంపుల్, దీని నుంచి పాజిటివ్గా ఉంది కాబట్టి దీని నుంచి ఈ పాజిటివ్ ఎఫెక్ట్ వచ్చింది, లేకపోతే ఈ కేసుని మేము సాల్వ్ చేసాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది, బాగుంది. అందుకోసం వాళ్ళ ఈవెన్ అంటే క్లయింట్స్ ఫీడ్బ్యాక్ కూడా దాంట్లో పెట్టి, అంటే ముందు ఎలా ఉంది, ఇప్పుడు చేసాక ఎలా ఉంది, అలా ప్రతిదీ వాళ్ళ క్లాస్. సెలబ్రిటీ ఇంటి అవన్నీ ఉంటాయా మేడం మీ దగ్గర? కొన్ని ఉన్నాయండి, కొన్ని ప్రైవసీ రీజన్స్ తో అవన్నీ యూజ్ చెయ్యము, అన్లెస్ మేము వాళ్ళకి చెయ్యంది ఆ డేటా యూజ్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఎథికల్.